హలో ఫ్రెండ్స్, నటసింహ బాలకృష్ణ నటించిన అఖండ 2 మూవీకి నిన్నటితో 15 రోజులు రన్ అనేది కంప్లీట్ అయింది భయ్య. అయితే 15 రోజులకి ఈ మూవీకి వరల్డ్ వేడిగా ఎంతవరకు గ్రాస్ అండ్ షేర్ వచ్చింది, మరి స్టేట్ వేడిగా జరిగిన బిజినెస్ని బట్టి ఎంతవరకు గ్రాస్ అండ్ షేర్ వస్తే హెట్ లిస్ట్లోకి వెళ్తుంది, మరి ఈ మూవీకి ఇంకా ఎంతవరకు లాంగ్ రన్ అనేది ఉంది, అసలు బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ ఉందా లేదా అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం భయ్య. దానికంటే ముందు ఈ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఇటువంటి జెన్యూన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మరి ఈ వీడియోని షేర్ చేయండి భయ్య. ఇక డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే ఈ మూవీకి నైజాంలో దాదాపుగా 20.5 కోట్ల వరకు బిజినెస్ అనేది జరిగింది. మరి ఇప్పటి వరకు 18.5 కోట్ల వరకు షేర్ అనేది వెనక్కి వచ్చింది. ఇక సీడెట్లో 20 కోట్ల వరకు బిజినెస్ జరిగితే ఇప్పటి వరకు 12 కోట్ల వరకు షేర్ అనేది వచ్చింది. ఇక ఉత్తరాంధ్రలో 11 కోట్ల వరకు బిజినెస్ జరిగితే ఇప్పటి వరకు 5.6 కోట్ల వరకు షేర్ అనేది వెనక్కి వచ్చింది. ఇక ఈస్ట్లో 7.2 కోట్ల వరకు బిజినెస్ జరిగితే ఎప్పటి వరకు 4.3 కోట్ల వరకు షేర్ అనేది వెనక్కి వచ్చింది. ఇక వెస్ట్లో 5 కోట్ల వరకు బిజినెస్ జరిగితే ఇప్పటి వరకు 3.3 కోట్ల వరకు షేర్ అనేది వచ్చింది. ఇక గుంటూరులో 8 కోట్ల వరకు బిజినెస్ జరిగితే ఇప్పటి వరకు 5.5 కోట్ల వరకు షేర్ అనేది వెనక్కి వచ్చింది. ఇక కృష్ణాలో 5.2 కోట్ల వరకు బిజినెస్ జరిగితే ఇప్పటి వరకు 3.7 కోట్ల వరకు షేర్ అనేది వెనక్కి వచ్చింది. ఇక నెల్లూరులో 3.6 కోట్ల వరకు బిజినెస్ జరిగితే ఎప్పటి వరకు 2.7 కోట్ల వరకు షేర్ అనేది వెనక్కి వచ్చింది. మరి ఈ విధంగా ఏపీ అండ్ తెలంగాణలో 81 కోట్ల వరకు బిజినెస్ జరిగితే ఎప్పటి వరకు ఈ మూవీకి 57 కోట్ల వరకు షేరు, 93 కోట్ల వరకు గ్రాస్ వచ్చింది భయ్య. మరి ఈ మూవీకి జరిగిన బిజినెస్ని బట్టి ఈ మూవీ ఏపీ అండ్ తెలంగాణలో బ్రేక్ ఈవెన్ అనిపించుకోవాలంటే ఇంకా 24 కోట్ల వరకు షేర్ అనేది రాబట్టాల్సి ఉంది. అంటే ఈ మూవీ ఏ టెరిటరీలో కూడా ఇంకా బ్రేక్ ఈవెన్ అవ్వలేదు, హిట్ అవ్వలేదు. జరిగిన బిజినెస్ని బట్టి ఈ మూవీ అయితే హిట్ లిస్ట్లోకి వెళ్ళలేదు. మరి ఇంకా 24 కోట్ల వరకు బిజినెస్ రాబట్టాలంటే, షేర్ రాబట్టాలంటే చాలా కష్టం భయ్య. ఆల్మోస్ట్ ఈ మూవీకి రన్ అనేది కంప్లీట్ అయిపోయింది. రోజుకి 20 లక్షలు 30 లక్షల షేర్ కూడా రావట్లేదు. థియేటర్లో డెఫిసిట్లు పడుతున్నాయి, లాసులో రన్ అవుతుంది, కరెంటు బిల్లు ఖర్చులు కూడా రావట్లేదు. ఇక ఆల్మోస్ట్ ఈ మూవీ ఈ వీకెండ్ 31st వరకు ఉంటుంది భయ్య. ఆ తర్వాత థియేటర్లో కూడా ఉండదు. కాబట్టి ఏపీ అండ్ తెలంగాణలో ఈ రన్ కంప్లీట్ అయ్యేసరికి ఒక 4 కోట్ల వరకు షేర్ రాబట్టగలిగిన, ఇంకా ఒక 20 కోట్ల వరకు లాసెస్ అనేది పెట్టి డిజాస్టర్ మూవీ అవ్వబోతుంది భయ్య ఏపీ అండ్ తెలంగాణలో. ఇక కర్ణాటక అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 10 కోట్ల వరకు బిజినెస్ జరిగితే ఇప్పటి వరకు 6.8 కోట్ల వరకు షేర్ అనేది వచ్చింది. ఇక ఓవర్సీస్లో 12.5 కోట్ల వరకు బిజినెస్ జరిగితే ఇప్పటి వరకు 5 కోట్ల వరకు షేర్ అనేది వచ్చింది. అంటే ఈ మూవీ ఎక్కడా కూడా బ్రేక్ ఈవెన్ అనిపించుకోలేదు. ఇక ఓవర్సీస్ అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో అయితే అల్ట్రా డిజాస్టర్ అయిపోయింది. ఈ విధంగా వరల్డ్ వేడిగా 105 కోట్ల వరకు బిజినెస్ జరుపుకుంటే ఎప్పటి వరకు 69 కోట్ల వరకు షేరు, 117 కోట్ల వరకు గ్రాసు ఈ మూవీకి అయితే వచ్చింది భయ్య. మరి జరిగిన బిజినెస్ను బట్టి ఈ మూవీ ఇంకా హిట్ లిస్ట్లోకి వెళ్ళాలంటే 35 కోట్ల వరకు షేర్ అనేది రాబట్టాల్సి ఉంది. మరి ఈ వీకెండ్ 31st ఇవన్నీ ఈ హాలిడేస్లో 5 కోట్ల వరకు షేర్ రాబట్టగలిగిన 30 కోట్ల వరకు లాసెస్ పెట్టి ఏ మూవీ అల్ట్రా డిజాస్టర్గా మారబోతుంది భయ్య. అంటే బోయపాటి అండ్ నరసింహ బాలకృష్ణ కాంబినేషన్లో ఫస్ట్ ఫ్లాపు, ఫస్ట్ డిజాస్టర్ పడబోతుంది అనమాట. హెట్ కాంబినేషన్కి బ్రేక్ పడబోతుంది అనమాట. మరి ఈ మూవీ అసలు ఎందుకు బ్రేక్ ఏమైనా అవ్వట్లేదు? బిజినెస్ ఎక్కువ అయిందా, లేకపోతే సినిమా బాగాలేదా? అసలు మీ ఒపీనియన్ ఏంటి అనేది కింద కామెంట్ చేయండి భయ్య. అసలు లాంగ్ రన్లో అసలు ఎంతవరకు రికవర్ చేసే అవకాశం ఉంది అనేది కూడా కింద కామెంట్ అయితే చేయండి. మరి ఇటువంటి జెన్యూన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.